హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ మెల్ మేకర్ గ్రేవీ కర్రీ. మెల్ మేకర్స్తో ఇలా గ్రేవీ కర్రీ చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. అచ్చం చికెన్ మటన్ కర్రీ లాగే చాలా బాగుంటుందండి. ఇది చపాతీ, అన్నం, రోటీ, పూరీలోకి అయితే అదిరిపోతుంది. చికెన్ మటన్ తినని వారికి ఇలా మెల్ మేకర్ గ్రేవీ కర్రీ చేసి పెట్టండి. అచ్చం చికెన్ మటన్ కర్రీ లాగానే చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా సింపుల్ అయిన టేస్టీ ఈ మెల్ మేకర్ గ్రేవీ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనే చూసిద్దాము. ముందుగా స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని అందులో సగం వరకు వాటర్ని తీసుకోవాలి. వాటర్ ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని అందులోనే 2 కప్పుల వరకు మెల్ మేకర్ వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను తీసుకుంది చిన్న మెల్ మేకర్లండి. మీరు పెద్ద వాటితో కూడా చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్లో పెద్ద మెల్ మేకర్స్తో కూడా చేసుకోవచ్చు. ఇలా వాటర్లో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంకా ఎక్కువసేపు ఈ వేడి వాటర్లో ఉంచకూడదండి. స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే ఈ వేడి వాటర్ని వంపేయాలి. మనం తీసుకుంది మీడియం సైజే కాబట్టి తొందరగా సాఫ్ట్గా అయిపోతాయి. కాబట్టి వేడి వాటర్లో కొద్దిసేపు ఉంచి వెంటనే వేడి వాటర్ని వంపిన తర్వాత కూల్ వాటర్ని పోసుకోవాలి. కూల్ వాటర్ పోసిన తర్వాత ఈ మెల్ మేకర్ని బాగా కడిగి గట్టిగా వాటర్ లేకుండా గట్టిగా పిండిన తర్వాత వేరొక బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ వేసుకోవాలి. నేను ఇక్కడ ప్లేట్లోకి వేసుకుంటున్నానండి. మెల్ మేకర్లన్నిటిని కూడా వాటర్ లేకుండా గట్టిగా పిండి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కర్రీలోకి పోపు రెడీ చేసుకుందాము. స్టవ్ పైన బాండీ పెట్టుకుని అందులో 5 టీ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేయండి. అవి చిటపట్లాడేటప్పుడు సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను. ఉల్లిపాయల్ని పచ్చివాసన పోయేంత వరకు, కొంచెం కలర్ మారేంత వరకు ఉల్లిపాయని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు ఆకులు వేసుకొని కరివేపాకును కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకుంటూనే ఇంకొక పక్కన వేరొక బాండిని పెట్టుకోవాలి. 1 స్పూన్ వరకు పల్లీలను వేసుకోవాలి. పల్లీలు పచ్చివాసన పోయేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోండి. పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం చెక్క, ఒక 3 యాలకులు, కొంచెం బండ పువ్వు, స్టోన్ ఫ్లవర్ అంటారండి, దీన్ని కొంచెం మాత్రమే యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 4-5 లవంగాలు, ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు వేసి ఇప్పుడు ఈ మసాలా దినుసుల్ని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి. ఎండు కొబ్బరి ముక్కలను కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు ధనియాలు వేయాలి. ధనియాలు పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇంకొక సైడ్ మనం ఉల్లిపాయలని ఫ్రై చేసుకుంటున్నాం కదా, అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అనేది పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులన్నీ కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లగిన తర్వాత వీటినన్నిటిని ఒక మిక్సీలోకి తీసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి మసాలా పౌడర్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. తర్వాత అదే మిక్సీ జార్లో బాగా పండిన 3 మీడియం సైజు టమాటాలని ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి మిక్సీలోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనం ఇక్కడ టమాటో ప్యూరీ రెడీ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, అలాగే ఉల్లిపాయలు కూడా చూడండి ఫ్రెండ్స్ మంచి కలర్లోకి వచ్చాయి. ఈ విధంగా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటో ప్యూరీ వేసుకోవాలి. టమాటో ప్యూరీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టమాటో అనేది బాగా మగ్గిపోయింది. 1/2 టీ స్పూన్ వరకే కారం వేసుకోవాలి. కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు మగ్గించుకోవాలి. కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే ముందుగా మిక్సీ పట్టిన మసాలా పౌడర్ మొత్తం వేసుకోవాలి. మనం తీసుకుంది తక్కువ క్వాంటిటీ కాబట్టి మసాలా పౌడర్ మొత్తం పడుతుందండి. మసాలా పౌడర్ మొత్తం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ కారము, మసాలా పౌడర్ అనేది ఆయిల్లో కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని బాండీపై మూత పెట్టి కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మనకి కారం, మసాలాలన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే
గ్రేవీకి సరిపడా వాటర్ని పోయాలి. వాటర్ మరీ ఎక్కువగా కాకుండా కొన్నే పోయండి. వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, మనకి గ్రేవీ అనేది ఈ విధంగా కొంచెం తిక్కుగానే ఉండాలి. ఈ విధంగా పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. గ్రేవీ ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న ఈ మిల్ మేకర్ని వేసుకోవాలి. మిల్ మేకర్ వేసిన తర్వాత ఎలా పడితే అలా కాకుండా మామూలుగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ పైకి వచ్చేసింది. గ్రేవీ కూడా కాస్త తిక్కుగా అయిపోయింది. మిల్ మేకర్లు కూడా చాలా బాగా ఫ్రై అయిపోయాయి. ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి, మనకి ఇలా దగ్గర పడేంతవరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. మిల్ మేకర్లు ఉడికేయలేదో చూపిస్తానండి. ఇలా మనం కట్ చేయగానే చాలా సాఫ్ట్గా కట్ అవుతున్నాయి. మిల్ మేకర్లు కూడా సాఫ్ట్గా రెడీ అయిపోయాయి. ఈ విధంగా కర్రీని ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. చూస్తుంటేనే నోరూరించే కమ్మని మిల్ మేకర్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. చిక్కని గ్రేవీతో చాలా రుచిగా ఉన్నాయండి. అచ్చం చికెన్ కర్రీ లాగానే చాలా బాగున్నాయి. చికెన్ మటన్ తినని వారికి ఇలా చేసి పెట్టినట్లయితే అంతే ఫ్లేవర్తో అదే రుచితో మిల్ మేకర్ కర్రీని ఈజీగా తినేస్తారు. ఇది చపాతీ, అన్నం, పూరి, రోటీ ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ టేస్టీ కలర్ఫుల్ మిల్ మేకర్ గ్రేవీ కర్రీని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.